వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు సర్వపిండితో రొట్టె ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ముందు సర్వపిండి రొట్టెకి కావాల్సినటువంటి ఇంగ్రీడియంట్స్: ముందుగా నానబెట్టుకున్నటువంటి పచ్చెనపప్పు 1 కప్పు, తుడుముకున్నటువంటి సొరకాయ 1 కప్పు, తర్వాత 1 కప్పు బియ్యం పిండిని తీసుకోవాలి. అలానే పచ్చిమిర్చి, అల్లం, కారం, ఉప్పు గ్రైండ్ వేసుకొని కచ్చా పచ్చాగా మెత్తగా వేసుకోకూడదు, కచ్చా పచ్చాగా వేసుకొని ఆ మిశ్రమాన్ని కూడా దాంట్లో వేసుకోవాలి. మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలి. మనకి సొరకాయలో ఉన్నటువంటి వాటరే ఈ పిండి కలుపుకోవడానికి సరిపోతుందండి. ఒకవేళ సరిపోకపోతే కొంచెం వాటర్ వేసుకొని అంతా ముద్దలాగా కలుపుకోండి. ముద్దలాగా కలుపుకొని ఒక 10 నిమిషాలు పక్కన పెట్టుకోండి. తర్వాత స్టవ్ మీద మనం ప్యాన్ పెట్టుకొని దానికి ఆయిల్ పూసి ఒక కవర్ తీసుకొని ఆ కవర్ మీద ఆయిల్ రాసి ఇలా ముద్దలుగా తీసుకొని అలా చేత్తో తట్టుకొని ఆ పెన్నం మీద వేసి బాగా 2 సైడ్స్ గోల్డెన్ కలర్ వచ్చే విధంగా దాన్ని మనం కాల్చుకోవాలి. అలా గోల్డెన్ కలర్ వస్తేనే టేస్ట్గా ఉంటుందండి. కాబట్టి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కాల్చుకోండి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండేటటువంటి సర్వపిండి రొట్టె రెడీ.